తస్సల రవ్వల కడివెడంత గుమ్మడికాయ కత్తిపెట్టుకు లోకు అన్నది పాత సావిత, బానెడంత పుచ్చకాయ పాపాయమ్మకు లోకు అన్నది కొత్త సావిత. తీసుకో పాప. ఇంకో 2 ముక్కలు ఆయన గారికి కూడా ఇవ్వు. వీడా? వీడికేమవుతాడు? చిపో, అది కూడా చెప్పాలా? ఏ బాబు, ఆ పిల్ల నీకేమవుతుంది? నా లవ్వు. తస్సల రవ్వల కాల మహిమ, సినిమాల మహిమ, లేక ఈ పేట మహిమ? ఏం డ్రైవరు, ఒళ్ళేలా ఉంది? కళ్ళు సరిగా కనిపించటం లేదా? లేదు బుల్లెమ్మ, ఎదురుగా ఎర్రటి పుచ్చకాయ బద్దలను చూస్తే కళ్ళు పచ్చబడ్డాయి. ఓహో, ఈ కేసు కూడా ఈ పేట మహిమలాగే ఉంది. అయితే మాత్రం ట్యాక్సీ మనుషుల నుంచి పోనిస్తావా? నీకు లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ వచ్చా? ఈ పుచ్చకాయలన్నింటికి డబ్బులు ఎవరిస్తారు? ముందు దిగు. ఏమిటమ్మా ఇందా నుంచి హడావిడి చేస్తున్నావు? కారు నడిపింది ఆయన కాదు, నేను. ఓహో, ఇదేమిటి కొత్త మలుపు? ముమ్మాటికి నా బండిని గుద్దింది నువ్వు కాదు, ఆయనే ఆయనే ఆయనే. ఏమిటి గురు ఆయన ఆయన అంటూ గంతులేస్తోంది? నాకు తెలియకుండా అక్కయ్య గారికి ఆయన ఎప్పుడయ్యో? ఆ సంగతి మీ అక్కయ్యని అడగరా బామ్మర్ది. అలాగే అక్కయ్య. ఏమిటా పిచ్చివాగుడు? ఈ పుచ్చకాయల పాపాయం అంటే పుచ్చి లేచిపోవాలి. నా దగ్గర పెట్టుకోమాక. కబాడి పాలెం మంది. ముందు డబ్బు కట్ట. నా దగ్గర డబ్బులు లేవు. లేవా? లేవు. నీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా ఉందళ్ళు? బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది? పెద్దమ్మా. ఏ లలితమ్మా, కాయలన్నీ అమ్మేశావా? అప్పుడే వచ్చేసా? హోల్సేల్ గా గిరాకీ తగిలింది పెద్దమ్మా. ఇదిగో నీ బండి డబ్బులు. ఈ డబ్బులు నా చేత డబ్బాలో వేసేయ్. పిచ్చి తల్లి, నెలంతా ఇలా కాయలమ్మి కసువులమ్మి కష్టపడ్డాం. నెల చివరికి ఇలా కూడబెట్టిన డబ్బులు తీసుకెళ్లి ఆఫీసులో జీతం వచ్చిందని తల్లికివ్వడం. ఎంత చదువు చదివి ఉద్యోగం లేక ఎంత కష్టపడుతున్నావమ్మా? అది సరే పెద్దమ్మా, పొద్దునే మా ఇంటికి వెళ్ళి అమ్మ కూరగాయలు ఇచ్చొచ్చావా? ఇచ్చానమ్మా. ఏమందమ్మా? మీ అమ్మకేం తెలుసు, నువ్వేదో పెద్ద ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావని మురిసిపోతుందమ్మా. చూడు పెద్దమ్మా, నేను ఇలా చేస్తున్నానని ఎప్పుడు మా అమ్మకి తెలియకూడదు. మంచి తల్లి, నేను వెళ్ళొస్తాను. ఎవరో చెప్పుకొని చూద్దాం. అత్తారింటికి వెళ్తే ఆడపిల్ల చేతులు గుర్తుపట్టలేం గాని ఇంకా నువ్వు తల్లిచాటు పిల్లవే. నీ చేతులు గుర్తుపట్టలేనా తల్లి? ఏం చేస్తున్నావమ్మా? నల్లబొత్సుల దండ తెగిపోతే గుచ్చుతున్నానమ్మా. మన వాళ్ళు సాంప్రదాయం పేరుతో పవిత్రమైన కట్టుబాట్లే పెట్టారు. కానీ ఆ కట్టుబాట్లు కఠినంగా మారి తాళి ఎగతాళి అయినప్పుడు మాత్రం ఏం చేయాలో, ఆడదానికి రక్షణ ఏమిటో చెప్పలేదు కదమ్మా? లలిత, తాళి కట్టినవాడు ఆ సంగతి మర్చిపోయి నిన్ను దగా చేసినా ఇంకా ఎన్నేళ్లమ్మా ఈ భారాన్ని గుడ్డల మీద మోస్తావు? ఈ జన్మంతా. అమ్మా. అవునమ్మా, ఆడదానికి 5వ తనానికి మించిన ఐశ్వర్యం, మాంగళ్యానికి మించిన సౌభాగ్యం లేదు. తాళిని గేలి చేసే మాట సరదా కూడా భరించలేదు పుణ్యస్త్రీ. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. పిచ్చి తల్లి, అమ్మ మీద అభిమానం నీ చేతలా అనిపించింది. పగలంతా ఆఫీసులో కష్టపడి వచ్చింది నీతో ఏవేవో మాటలని నీ మనసు కష్టపెట్టాను. పద ఆనందిందు గాని. నేను తిన్ను. ఏమ్మా? నువ్వు తినిపిస్తే గాని నేను తిన్ను. రా.